ఈరోజు కర్నూలులో రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద చర్చించడానికి వచ్చేటువంటి సతీష్ రెడ్డి గారికి, అలాగే ఈరోజు చర్చలో పాల్గొన్నటువంటి కార్సాన్ రాంభూపాల్ రెడ్డి గారికి, శ్రీదేవమ్మ గారికి, ఇతర నాయకులకు, పాత్రికేయులకు అందరికీ నమస్కారం. ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి కానీ, గుండ్రేవుల గురించి కానీ సతీష్ రెడ్డి గారు అలాగే రాంభూపాల్ రెడ్డి గారు వివరంగా చెప్పడం జరిగింది. గుండ్రేవుల ప్రాజెక్టు గురించి చంద్రబాబు నాయుడు గారు కోడుమూరులో 2019లో ఫౌండేషన్ స్టోన్ వేసినాడు. ఆ రోజు ఏం చెప్పినారు సూర్యప్రకాష్ రెడ్డి గారు, గుండ్రేవుల ప్రాజెక్ట్ ఇస్తేనే నేను పార్టీలో చేరుతానంటే అందుకే గుండ్రేవుల ప్రాజెక్ట్ ఇస్తున్నాను అన్నాడు. పార్టీలో చేరినాడు, పోటీ చేసినారు, ఓడిపోయినారు. మళ్ళా గవర్నమెంట్ వచ్చింది, ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు. అంటే వీళ్ళు ఇంతవరకు ఈ 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఏషియా ఫౌండేషన్ స్టోన్ గురించి ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడడం లేదు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం లేదు. అంటే వీళ్ళ మాటలన్నీ రాత్ గయా బాత్ గయా అన్నట్టుంటుందా? ఇచ్చిన మాట ఆ రోజు సత్రంలో భిక్షగాళ్ళు కదా మాట్లాడుకొని పోయినట్టే ఉంటుంది. ఈరోజు ఏదంటే తెలంగాణ వాళ్ళు ఒప్పుకోలేదు అనేది చెప్తారు. మీరు తెలంగాణ ముఖ్యమంత్రి అడిగితే రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టి మీ శిష్యునికి అంత మేలు చేసినారు. మీరు గుండ్రేవుల ప్రాజెక్టు గురించి అడగండి. శిష్యుని కోసం అంత త్యాగం చేసినప్పుడు రాయలసీమ ప్రజల అభివృద్ధినే త్యాగంగా ఏదో మీ ప్రాపర్టీ అయినట్టు రాయలసీమను తాకట్టు పెట్టినారు. మరి ఇదే రాయలసీమ కోసం గుండ్రేవుల ప్రాజెక్టు అడగలేరా? నోర్లు పడిపోయినాయా? మీకు కావాల్సింది రాజకీయ ప్రయోజనాలు తప్ప రాయలసీమ ప్రాంతం ఏమైపోతుందా మీకు ఆలోచనే లేదనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పినాడు 29లో వస్తే గుండ్రేవుల ప్రాజెక్టు టేకప్ చేస్తాడని. చేస్తాడు. మరి మీరు ఆ రోజు చెప్పినాడు, ఈరోజు ఎందుకు చేయలేకంటారు? మీకు చేయాలని లేదా చేత కాకనా? ఏదో ఒకటి చెప్పాలి కదా. ఎన్ని రోజులు మభ్య పెడతారు? ఏమన్నంటే మేము ఇది రాయలసీమ ఎత్తిపోతాలంటే లడ్డు అంటారు, తిరుపతి లడ్డు కల్తీ అంటారు. మేము రాయలసీమ ప్రాజెక్టులు అడిగితే శ్రీశైలం లడ్డులో బాత్రూంలో కడిగే కెమికల్ కలిసిందంటారు. ఇదే రాజకీయం చేసేది. ప్రతిదీ డైవర్షన్ అయినా, ఏ సమస్య వచ్చినా దానికి డైవర్షన్. ఈరోజు హెరిటేజ్ కంపెనీకి ఇందా కంపెనీకి లింక్ ఏంటంటే మీరు బూట్లు వేసుకొని ఫోటో పట్టుకున్నారంట. అయ్యా అది వెంకటేశ్వర స్వామి ప్లే కార్డు. కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు గృహప్రవేశానికి పోయేటప్పుడు వెంకటేశ్వర స్వామికి దండేసి ఫోటో పట్టుకొని గృహప్రవేశానికి, ఈ పేదలకు కట్టిన గృహప్రవేశానికి, అవి కూడా జగనన్న కట్టినట్టువే, ఆ గృహప్రవేశానికి వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకొని వెంకటేశ్వర స్వామికి దండేసి బూట్లు వేసుకొని గృహప్రవేశం మీద మీరు హిందూయిజం గురించి మాట్లాడతారా? ఏడా హోమాలు చేసినా బూట్లు వేసుకొనే చేస్తారు. విజయవాడలో రోడ్లు వేస్తే ఎన్ని పడగొట్టినారు? దాదాపుగా విజయవాడలో చిన్న చితక గుళ్ళు కలిసి 40 పడగొట్టినారు. ఒక్కటన్నా రీకన్స్ట్రక్షన్ చేసినారా? ఒక్కటన్నా? తిరుపతిలో 1000 కాళ్ళ మండపం పడగొడుతుంది. మీరు కదా పడగొట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఒక గుడి పడగొట్టినారా? ఇన్ని రోడ్లు వేసినాడు, ఒక గుడి పడగొట్టినారా? లేదు కదా. ఇంకా పైగా వెంకటేశ్వర స్వామిని మన తిరుపతిలోనే కాదు దేశవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను పెంచాలని
జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చెన్నైలో వెంకటేశ్వర స్వామి గుడి కట్టినాడు. హైదరాబాదు జూబ్లీహిల్స్లో ఒక వెంకటేశ్వర స్వామి గుడి కట్టాడు. కాశ్మీర్లో ఒక వెంకటేశ్వర స్వామి గుడి కట్టాడు. అమెరికాలో గుడి కడతంటే ఇక్కడ నుంచి దానికి కావాల్సినటువంటి విగ్రహాలు అయితేనేమి అటువంటివి టీటీడీ నుంచి సపోర్ట్ చేసినారు. నార్త్ ఇండియాలో గుళ్ళు వెంకటేశ్వర స్వామి గుడి కట్టినారు. అక్కడ పనిచేసేటువంటి సేవకులకు, భక్తులు వచ్చేటువంటి భక్తులకు సౌకర్యాలు చేసే వాళ్లకు 9,000 మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 9,000 మందికి టెంపుల్లో పనిచేసే వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చినారు. తర్వాత అక్కడ పనిచేసేటువంటి అర్చకులకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జీతాలను 200 పెంచినారు. 50,000 ఉండే జీతాలు 1,00,000 పెంచినాడు. చంద్రబాబు నాయుడు అసలు జీతాల గురించి ఆలోచించాలా, వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని ఆలోచించాలా? ధార్మిక సంస్థల గురించి ఆలోచించింది జగన్మోహన్ రెడ్డే మీరా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారింట్లో గోశాల ఉంది, ఆవులు ఉన్నాయి. ఈరోజుకి దానికి మేత పండ్లు పెడుతున్నారు. మీ ఇంట్లో ఆవు ఉంది, ఆవు దూడ ఉందే, ఏముందో చెప్పండి. ఇట్లాంటివి మాట్లాడతారా? ఈరోజు మళ్ళా లోకేష్ బాబు గారు జూమ్ మీటింగ్ తీసుకున్నారు. జూమ్ మీటింగ్ తీసుకొని వైకాపా వాళ్ళు హిందూ వ్యతిరేకులు, దీనికోసము మఠాధిపతులతో ప్రెస్ మీట్లు ఇప్పియండి, తర్వాత పీఠాధిపతులతో ప్రెస్ మీట్లు ఇప్పియండి, ధార్మిక సంస్థలతో వేదికలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి వైసీపీ వాళ్ళని విమర్శించండి, మీరు పోయి గుళ్ళు గడగండి. నేనేమి ఎవరో చెప్పినది కాదు, వాళ్ళ అఫీషియల్ పత్రిక, ఎల్లో పత్రిక ఈనాడులో వచ్చింది. లోకేష్ గారు వాళ్లకు ఈ డైరెక్షన్ ఇచ్చినాడు జూమ్ మీటింగ్లోని మంత్రులకు, వీళ్ళకని ఈనాడు పేపర్లో రాసినారు. మేమేం కల్పించి చెప్పడంలే. అంటే వైసీపీ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ అని మీరు కొంతమంది స్వాములను తయారు చేసి వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించారా? వేదికలు మీరే తయారు చేసి వేదిక దావలపోయే వాళ్ళందరినీ ఎక్కించి ఇవన్నీ ధార్మిక సంస్థలన్నీ విమర్శలు చేయాలనే? ఏమి మీరు అంటే రాజకీయాలను ఇంత దిగజారి హిందుత్వాన్ని, దైవత్వాన్ని ఇంత దిగజారుస్తారా రాజకీయాల కోసం? జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టకు, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఎదుగుదలకు తట్టుకోలేక భయం పుట్టుకొని ఆ భయంలో ఏం చేస్తున్నారో అర్థం కాకుండా చేస్తున్నారు. ఇప్పటికే మీకు వెంకటేశ్వర స్వామి మొట్టికాయలు కాదు, నెత్తిన రోకల బండతో కొట్టాడు మీరు చేసినటువంటి అప్రతిష్ట పాలకు. మీ పాపం ఆడోళ్ళు, ఆమె భువనేశ్వరి గారు, బ్రాహ్మణ్ గారు కష్టపడి 2 మహిళలు ఒక మంచి వ్యాపార సంస్థను అభివృద్ధి చేస్తే ఈయన రాజకీయ స్వార్థం కోసం వాళ్ళ నెయ్యిలో కెమికల్స్ కలిపినారు, తర్వాత లడ్డూలో కొవ్వు కలిపినారని చెప్పి మాట్లాడి ఈరోజు హెరిటేజ్ సంస్థ ఉండేటువంటి చరిత్ర అంతా బయటకు వచ్చేసరికి మీ ప్రాపర్టీ వాల్యూ 2,770 కోట్ల రూపాయలు ఆవిరైపోయింది. భగవంతునితో పెట్టుకుంటే గాలికి ఆస్తులు ఆవిరైతే అంటే ఇదే. రూపాయి కాదు, 2,000 రూపాయలు కాదు, 2,777 కోట్లు మీ ఆస్తి. వెంకటేశ్వర స్వామి అనుకుంటే గంట కావిడి చేసినాడు. 654 రూపాయలు షేర్ వాల్యూ ఉండేది హెరిటేజీ 352 రూపాయలకి వచ్చింది. అది ఎవరిని నాశనం చెప్పినాడు, ఎవరు తప్పు చేసింటే ఎవరిని శిక్షించినాడు. అది చాలదా? అది చాలక మళ్ళీ ఇట్లా జూమ్ మీటింగులు, టెలికాన్ఫరెన్సులు ఇవి పెట్టుకొని సిగ్గు లేకుండా హిందుత్వాన్ని అర్థం పెట్టుకోండి, హిందూ వ్యతిరేక పార్టీ అని చెప్పండి అని. ఈ రాజకీయాలు
ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెవులో పూలు పెట్టుకోలేదు, క్యాలీఫ్లవర్లు పెట్టుకోలేదు. టైం వచ్చినప్పుడు మీకు పెడతారు. ఇవన్నీ ఇంత దిగజారి రాజకీయం చేస్తే భ్రష్టు పడతారనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడన్నా గ్రామాలలోకి పోతున్నారు. రేపొద్దున హిందుత్వం మీద, దేవుళ్ళ మీద ఇట్లా దిగజారి రాజకీయాలు చేసినారంటే మగోళ్ళు కాదు, ఆడోళ్ళు పొరకలు తీసుకొని వెంటబడతారు. మిమ్మల్ని, మీ పార్టీ నాయకులు అనేది గుర్తుపెట్టుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాం, ముఖ్యంగా లోకేష్ బాబు గారికి.